ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఆడబిడ్డ నిధైతే ఉంది కానీ ఆడబిడ్డకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 15 అనే డైలాగ్ని ఒక డైలాగ్ లాగా మార్చారు తప్ప ఏంటి మహిళల్ని ఏ విధంగా చూశారనంటే వాళ్ళు ఏంటో ఒక పశువులు లేకపోతే లెక్క లేని వాళ్ళలాగా చూసి ఆ రోజు ఎలక్షన్ల ముందు గంగిరెద్దులాగా తల ఊపేవాళ్ళు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అన్నప్పుడు అది ఏంటంటే ఒక మాటకే పరిమితము అయ్యిద్ది అని అప్పుడు అనుకోలేదు పాపం మహిళలు ఎవరు కూడా. మీకు చూయిస్తాను డైలాగులు చాలా చక్కగా, అసలు ఎక్కడ నిర్మోహమాటం లేకుండా. సంవత్సరానికి 18,000, ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి. ఈయన ఎవరో గుర్తుపడుతున్నారా అందరూ? మీ ఇంటి ముందు వచ్చే నీకు 15, నీకు 15 అని చెప్పిన వ్యక్తి. అలాగే అసలు సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక మాట, అబద్ధం చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారు. మీ ఇంట్లో ఆడబిడ్డ నిధి నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఆడబిడ్డ నిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. అలాగే ఈరోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. నిజం చెప్పేటంటే గొంతు ఎందుకు తడబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదు? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, నిధులైతే ఉంటున్నాయి, కానీ దాన్ని కేటాయించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, బాండ్లు ఇచ్చి చెప్పారు. మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4,500 రూపాయలు నెలకి మీ అకౌంట్లో పడతాయన్నారు. ఏవైనా ఆ డబ్బులు 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏమైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం. మీరు దాదాపుగా మహిళల్ని మోసం చేసి ఉన్న 6 పథకాల్లో కూడా అన్ని పథకాలు 6 పథకాల్లో 4 పథకాలు మహిళలకే ఫ్రీ బస్ అన్నారు. బాగుంది ఈ పథకం, చెప్పడానికి బాగుంది, కానీ అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిగా దీంట్లో విఫలమయ్యారు. ఫ్రీ బస్సు మీరు చెప్పిన హామీ కరెక్ట్గా నిర్వర్తించలేదు. అలాగే దాని తర్వాత తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం 1 సంవత్సరం వేశారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్కూల్లో మొదలు. ప్రతి తల్లి ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. గతంలో 1 సంవత్సరం వేశారు, పూర్తి స్థాయిగా అది కూడా వేయలేకపోయారు. మరి చేయలేని పనులు ఎందుకు బాబు చెప్పటం? మీరు చేసి చూయించాలి కానీ మాటలకే పరిమితం అవ్వకూడదు కదా. మీరు ప్రభుత్వం వచ్చే ముందు ఒక మాట ఉంటుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసిన మహిళల్ని చూడటం కూడా ఈ రోజు మీరు చూడండి, నిన్న ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తల ఎత్తుకొని కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకనంటే ఆయన చేసింది తప్పు, ఆయన ఇచ్చిన హామీ ఆయన నిర్వర్తించలేదని చెప్పి ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీంట్లో ఏదో P4 అంటారు, నాకు అర్థం కాదు. P4 మహిళల్ని ఏమైనా ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కోవడానికి మీరు ఇచ్చిన హామీయా? ఆ హామీ ఎలాగా నిర్వర్తిస్తారో కూడా తెలీదా? P4లో ఏదో ఉన్నవాళ్ళంట లేని వాళ్ళకంట సమకూర్చి చేసి పెట్టాలంట. అసలు ఎక్కడైనా జరిగిద్దా?
ఎక్కడైనా అలా జరిగితే మన రాష్ట్రం ఎందుకు ఈ పరిస్థితిలో ఉంటుందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం అయిపోయింది, ఆడబిడ్డ నిధి అయిపోయింది. ఇంకొక మోసం ఏంటో తెలుసా? 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరి పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పారు. ఏవి 4,000? మహిళలు లేరా? అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలుగా మీరు కన్సిడర్ చేయట్లేదా? లేకపోతే మహిళలు ఈ రాష్ట్రంలో లేరా? దాదాపుగా 96,000 వాళ్ళకి మీరు బాకీ ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 96,000 ప్లస్ 36,000 మీరు చెప్తున్న ఆడబిడ్డ నిధి, అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపుగా 15,000 పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పిన డబ్బులు ఏవి? ఒక మనిషిని ఆర్థికంగా నిలదొక్కోవడానికి చేయటానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఏడుస్తున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకనంటే బయటికి చిన్న చిన్న ఇప్పుడు దాకా బయటికి రానోళ్ళు కూడా బయటకు వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏంది ఇంట్లో ఉండి ఇంట్లో ఏంటి జరగట్లేదు, వాళ్ళకి ఒక మనిషి సంపాదన జరగట్లేదు. మీరిచ్చిన అబద్ధపు హామీలతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా చేస్తానని చెప్పిన మాటలకి ఈరోజు మీరు కట్టుబడి లేరు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఈ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే భరోసా, 0 వడ్డీ, ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హతగా ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు, ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం. మీరు చెప్పుకుంటున్న సూపర్ 6 అంటున్నారు చూడండి, దిస్ ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు వరకు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ప్రమాణ పూర్తిగా నేను ప్రజలకి అండగా ఉంటాను, ప్రజలకి ఇచ్చిన హామీకి నేను నిర్వర్తిస్తానన్నారే, ఏది ఈ ప్రమాణం? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ప్రమాణం అనేది అబద్ధపు మాటలతోనేనా? ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు మాటలతోనే నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఒక నిజాయితీ అనేది లేదు. మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి రక్షణ ఉంది? స్టేషన్లకు వెళ్తే అక్కడ న్యాయం జరగదు. మీ వాళ్ళకి, మీరు చెప్పిన వాళ్ళకి ఒకవేళ వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎంతమందికి అగాత్యాలు జరుగుతున్నాయో మీరు చూడండి, ఎంతమందికి మోసాలు జరుగుతున్నాయో మీరు చూడండి. వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు దాకా మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మహిళల్ని మోసం చేశారు, వాళ్ళు వాడుకొని వదిలేసి వాళ్ళు వచ్చి బహిరంగంగా బయట చెప్తున్నా కూడా, వాళ్ళు వీడియోలు చూపిస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు పోషించి పెంచుతున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదా మీకోసం ప్రభుత్వం, మీ ప్రజలందరూ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది? ఇవన్నీ చేస్తారనా? మరి ఈ విధంగా ఉంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 76 ఎకరాలు మహిళల కోసం, ప్రతి ఒక్క మహిళ వాళ్ళకి ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా నిలబడడానికి ఈ పథకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఉంటే, ఈ రోజు నిజంగానే మీరు ఒక రాక్షసుడిలాగా ఉన్నారు. ఎందుకనంటే ఆ కూటమి ప్రభుత్వంలో మీరు నిజంగానే న్యాయం చేయలేకపోతున్నారు, కానీ ఆ కుటుంబానికి భారంగా మారింది. మరి ఎవరు చూసుకుంటారు? ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే అమరావతిలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా సమాధానం ఇవ్వలేదు, దాన్ని క్యాన్సిల్ చేశారు. పేదవాడు అమరావతి దాంట్లో ఉండటానికి అర్హులు కాదా అని అడుగుతున్నాను. పేదవాడికి అర్హత లేదా అమరావతి ప్రాంతంలో వాళ్ళు ఉండటానికి? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళందరికీ ఏం న్యాయం చేస్తారు? అందుకోసమే వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఊరికనే అనరు, ఎందుకనంటే వెన్నుపోటు పొడవటమే మీ నైజం, వెన్నుపోటే మీ బ్రాండ్ అంబాసిడర్, వెన్నుపోటే మీ బిరుదు. మరి ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరిచ్చిన హామీలు, మేమెవరిని దూషించట్లేదు, మేమెవరిని ఇచ్చేయట్లేదు, మీరు చెప్పిన మాటలే మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. మేము
మీరు చెప్పిన హామీలే మిమ్మల్ని తెలియజేస్తున్నాము. అంతే తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగానో మిమ్మల్ని ఇచ్చేయాలనో మేమేమీ ఇచ్చేయట్లేదు. దీనివల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. కానీ మీరు చెప్పి మహిళల్ని మోసం చేశారే, ఈ రోజు ఒక్క మహిళకైనా మీరు రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు పెన్షన్లు, మీరు చెప్పిన పెన్షన్లు ఏమైనాయి, మీరు చెప్పిన ఆసరా, మీరు చెప్పిన పథకాలు ఏమైనాయి, గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏవి ఆ గ్యాస్ సిలిండర్లు? ఇంటికి ఒకటో రెండో వచ్చినాయి, దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. 6 నుంచి 7 వరకు గ్యాస్ సిలిండర్లు రావాలి. ఏమైనా అవి 4 పథకాలు మహిళలకు ఉన్నాయి. ఈ 4 పథకాలు కూడా ఏవి కూడా పూర్తి స్థాయిగా వాళ్ళకి అందలేదు. అందిని అని చెప్పి ఒక్కరితో అయినా చెప్పించండి. నిజంగానే మేము ఇంత ఖర్చు పెట్టాం వీళ్ళ కోసం, మీ ఆడబిడ్డ నిధి కోసం, తల్లికి వందనం కోసం, లేకపోతే గ్యాస్ సిలిండర్ల కోసం, లేకపోతే మా బస్సు కోసం, ఇవన్నీ మేము ఖర్చు పెట్టాము, ఇంత ఖర్చు పెట్టామని ట్రాన్స్పరెన్సీగా బయటికి తీసుకొని రండి. ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది మేము తీసుకొని వస్తాం, మేము చెప్తాం ఎంతమందికి ఎంతెంత ఇచ్చాము, ఎంత చేశామని చెప్పి. మీరు బహిరంగంగా చర్చకి రెడీనా అని చెప్పి అడుగుతున్నాము. చెప్పేటప్పుడు మాటలు ఇచ్చేటప్పుడు అయితే గట్టిగా చెప్తారు. ఎవరు ఒకళ్ళు చెప్పరు, 3 చెప్తారు. ఎవరు 3? 1 చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇస్తాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మీ ఇంటికి డబ్బులు మరి కుప్పలు కుప్పలుగా వస్తాయి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు చక్కగా వాడుకోవచ్చు, ఆర్థికంగా బలపడొచ్చు అని చెప్పారు. మరి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారు, మరి మీరిచ్చిన యువగళంలో హామీలేవి, మీరు చెప్పిన మాటలేవి? ఇవన్నీ బోగాస్ మాటలంటారా? నిజమే కాదా? మీరు చెప్పేవన్నీ అబద్ధాలేనా? నిజమైతే చేసి చూపించండి. నిజమైతే ఇప్పుడు దాకా వాళ్ళకి అప్పు ఉన్నవి అన్ని తీర్చి చూపించండి. 96,000, 36,000 ఇవన్నీ మీరు వాళ్ళకి ఇచ్చి అప్పుడు మా ప్రభుత్వం అబద్ధపు మాటలు ఇచ్చేది కాదు, నిజంగా నిజాయితీగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పండి. మరి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి ఇంకా తోడుగా ఉండి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మేము 3 కలిసి ఇది ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలపరుచుతాం, అలాగే ఆర్థికంగానే కాదు అలాగే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మేము అండగా ఉంటామని చెప్పారు. ఏ వర్గానికి అండగా ఉంటున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా కాపు నేస్తం ప్రతి ఒక్క కాపు ఇంటికి వెళ్ళేది. మరి ఈ రోజు ఏ కాపుకి న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. మీరిచ్చిన పోస్టుల్లో గాని, రాజ్యసభ పదవుల్లో గాని, లేకపోతే మీరిచ్చిన నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో గాని ఎక్కడైనా కూడా మీ కమ్యూనిటీ, మీరు ఒక కాపు నేత, మిమ్మల్ని చూసి రానున్న రోజుల్లో ఇలా ఉండాలి అని చెప్పి అనుకోవాలి, కానీ ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మేము అడుగుతుంది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని అడుగుతుంది ఒకటే, మీరు ఇంటింటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి మరి చెప్పారే ఈ నెలకి మీకు ఇంత వస్తుందని చెప్పి, ఏవి ఆ బాండ్లని అడుగుతున్నాం. ఎమ్మెల్యేలందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళండి, మీ ప్రజలకి మీరు ఏవేవి హామీలు ఇచ్చారో ఒక్కసారి వాళ్ళ ముందు మాట్లాడండి, వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ఇప్పటికైనా అమలు చేయండి. అమలు చేసి ప్రజలకి మీ మీద నమ్మకం కలిగించుకోకండి. ఇప్పుడు దాకా మీ మీద నమ్మకం చిన్నగా జారిపోతా ఉంది. ఎందుకనంటే ఏవైనా మేము ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తారు, దానివల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2029 ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం, మా అన్నని మేము గెలిపించుకుంటాం అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల మీద మీరు కట్టుబడి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు, ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఇంకా బయటికి రాలేదు. స్కూళ్ళు రేపు ఓపెన్ అవుతున్నాయి, ఇప్పుడు దాకా కూడా వాళ్ళకి పుస్తకాలు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా వాళ్ళకి బ్యాగులు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు. దీని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తొందరగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగా రాష్ట్రం బాగోలేదని మీరు చెప్తున్నారు, ఆర్థికంగా మీరు బాగున్నారు తప్ప రాష్ట్రాన్ని మాత్రం మీరు మోసంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో అయినా అన్ని సరిదిద్దుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.